హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గాయ్స్. చాలా రోజుల తర్వాత మనం యూట్యూబ్లోకి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. అది కూడా ప్రయాగరాజ్ వీడియోతో మనం అప్లోడ్ చేయడం నాకు అయితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 144 ఇయర్స్ అంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చే మా కుంభమేళాకి మనం ఈరోజు వెళ్ళామన్నమాట. నేను వెళ్ళడమే కాకుండా మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అక్కడ నేను కూడా చాలా వీడియోస్ చూశాను వెళ్ళే ముందు. ఎందుకంటే ఎలా వెళ్ళాలి ఏంటి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ మనం స్నానం చేయాలి, ఏ ఘాట్కి వెళ్ళాలి, ఏ సెక్టార్కి వెళ్ళాలి, అంత కన్ఫ్యూజ్. సో ఈరోజు మీకు అవేం లేకుండా చాలా క్లియర్గా సింపుల్గా నేను చెప్పేస్తాను అక్కడ ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అంతా కూడా మీరు లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు వైజాగ్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ప్రయాగరాజ్కి ట్రైన్లు వేశారు. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్స్ లేకపోతే మీరు నాగ్పూర్ వరకు చేసుకోవచ్చు. నాగ్పూర్ ఆర్ కాశీ ఎక్కడి నుంచి అయినా మీరు వేరేజ్ మీ ట్రైన్లో చూసుకుంటే మీకు అనేది తెలుస్తుంది. ఓకే, ట్రైన్ అనేది ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే ట్రైన్లు ఖాళీ ఉన్నాయా. మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళే ట్రైన్లు అయితే ఖాళీగా ఉన్నాయి, ప్రాబ్లం లేదండి. నార్త్ సైడ్ ఉండే ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ ఉంటాయి చూడండి, అక్కడ ఢిల్లీ టు అటు సైడు, నెక్స్ట్ అయోధ్య టు కాశీ, కాశీ నుంచి మళ్ళీ ప్రయాగరాజ్, అట్లా ట్రైన్లు మాత్రమే కొంచెం హడావిడిగా ఉన్నాయి. మేమైతే ఇవ్వండి ఎర్లీ మార్నింగ్ ప్రయాగరాజ్లో దిగాం. ఎర్లీ మార్నింగ్ కాదు, మ్యాక్సిమం నాకు తెలిసి నైట్ అదే 1 o'clock అట్లా ఎర్లీ మార్నింగే దిగాం. ఇక్కడ నుంచి మేము యాక్చువల్గా బయటికి ప్రయాగరాజ్ స్టేషన్ నుంచి బయటికి రావడానికి మాకు 1/2 hour పట్టింది. అంత జనాలు ఉన్నారు. బయటకు వచ్చాక ఆటో మాట్లాడుకోండి. నేను చెప్పేది విని ఫస్ట్ మీకు బయటికి రాగానే ఒక 500 మీటర్ దాటాక ఆటోస్ ఉంటాయి, ఆటో మాట్లాడుకోండి. ఆటో మాట్లాడుకుంటే లేదంటే ఇలా గుడ్డిగా బస్సు ఒకటి వస్తుంది, ఇలాంటి బస్సులు ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ బస్సు ఎక్కారనుకో తక్కువ 10 రూపాయలకు వస్తుందని 30 రూపాయల టికెట్ తీసుకుంటాడు, 20-30. బట్ చాలా దూరం దించేస్తాడు, నడాలి చాలా వరకు మనం. సో మీరు ఏం చేయాలంటే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోండి. ఆటో అయితే బస్ కన్నా ఒక 2 kilometers ఎక్స్ట్రా వెళ్తుంది. ఇంకా మేము చూడండి ఇక్కడ దిగడం వల్ల నడుస్తున్నాం. మీకు ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ విపరీతమైన చలి ఉంది. మేమైతే ఇక్కడ మా సైడ్ వేసవికాలం కదా ఒక్క పెడుతుందని చెప్పేసి స్వెటర్లు తీసుకెళ్ళేది, అక్కడికి వెళ్ళాక దెబ్బ అయిపోయాం. చూసారా, చలికి మేము వాళ్ళు కూడా కప్పుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇదంతా కూడా నడాలి. మీరు అదే ఆటో ప్రిఫర్ చేసుకున్నారనుకో, పక్క నుంచి ఆటోస్ వెళ్తున్నాయి చూసారు కదా, ఆ ఆటోలన్నీ కూడా అక్కడికి వెళ్ళేవే. సగం డిస్టెన్స్ కవర్ అవుద్ది ఆటోలో వెళ్తే. గుడ్డిగా బస్సు నమ్మేసి ఎక్కారంటే మాత్రం ఇలా నడాల్సిందే, చాలా దూరం ఆపేస్తారు ఆ బస్సుని. సో మీరు అది చూసుకోండి, ఆటో మీద వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు వెళ్ళే ముందు మినిమం ట్రాఫిక్ చూడండి ఒకసారి ఎంత ఉందో. ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ప్రాబ్లం లేదు, మీరు నడిచేళ్తాం కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ట్రైన్లో ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. నేను చెప్పేది కొంచెం కష్టపడినా సరే ట్రైన్లో వెళ్తేనే మీకు కంఫర్టబుల్గా ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఆ లైట్లు కనిపిస్తున్న దూరంగా అంతా కూడా మన సంగమం, ప్రయాగరాజు సంగమం, మన ఘాట్స్ అవన్నీ కూడా సెక్టార్స్. నైట్ టైం లైట్ జిగ్మంటుంది అనమాట. అది కూడా చూసారు బ్రిడ్జ్ మీద నుంచి ఎంత ట్రాఫిక్ ఉందో. ఓకే, ఇప్పుడు వచ్చేసి ముందు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్వెటర్ పట్టుకోండి. ఓకే, స్వెటర్ తర్వాత ఇగోండి మీరు ఆటోలు అయితే ఇక్కడ వరకు వచ్చేస్తాయి. ఆటోలు ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నుంచి నడచి, ఇక్కడ నుంచి పెద్ద ప్రాబ్లం లేదు. 1 km 1.5 km 2 km వస్తుంది అంతే. సో పెద్ద ప్రాబ్లం లేదు, నడిచి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మనం. ఫస్ట్ వచ్చేసి స్వెటర్ పట్టుకోండి. రెండోది ఏంటంటే ఒక 10-15 kilometers మొత్తం ట్రిప్ అంతా నడడానికి మీకు ఓపిక ఉండేటట్టు చూసుకోండి. టాయిలెట్ ఫెసిలిటీ లేదు, బాగోలేదని చాలామంది అంటున్నారు కదా, ఏం కాదు, ఎక్కడికక్కడ మీకు ఇన్స్టెంట్ టాయిలెట్స్ ఉన్నాయి. అవి లేడీస్కి, ఇటుపక్క జెంట్స్కి, ఎవరో వాళ్ళకి సపరేట్ టాయిలెట్స్ చాలా ఉన్నాయి. ప్రయాగరాజ్లో మీరు దిగ్గానే సంగమం ఘాట్ దగ్గరికి వచ్చేస్తే ఇగోండి ఈ స్టేస్ ఉంటాయి అన్నమాట. పర్ బెడ్ 100 rupees 24 hours చాలా బాగుంటాయి. వాళ్ళు బెడ్ ఇచ్చారు, బెడ్తో పాటు వాళ్ళు బ్లాంకెట్ పిల్లు అన్నీ ఇస్తారు 100 రూపాయలకి. ఓకే, స్టే ఇక ప్రాబ్లం లేదు, మీకు స్టే కూడా క్లారిఫై అయి వచ్చేసింది. మేమైతే 100 రూపాయలు ఇచ్చాం. నైట్ అంటే జస్ట్ మేము 2:30కి అట్లా అరైవ్ అయ్యాము ఇక్కడికి. స్టే చేసాం మార్నింగ్ వరకు 7 వరకు అట్లా. ఓకే, మీకు అయిపోయింది, స్టేయింగ్ అయిపోయింది, ప్రయాణం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇది ఎర్లీ మార్నింగ్ లేకగానే మీకు ఆల్రెడీ చెప్పా టాయిలెట్ ఫెసిలిటీస్ చాలానే ఉంటాయి చూడండి. అవన్నీ కూడా ఈ చివరి వరకు అన్ని వాష్రూమ్సే. సో ఇబ్బంది ఏం పడద్దు. అంటే మన ఇంట్లో ఉన్నంత హైజీనిక్గా ఉండాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. బయటకు వెళ్తే ఎలా ఉంటుందో, 1,00,000 మంది వెళ్తే ఎలా ఉంటుందో జనాలు, అలానే ఉంటాయి వాష్రూమ్స్ కూడా. బట్ క్లియర్లీ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అది అయిపోయింది. మేము ఇంకా ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి 7కి అట్లా. ఫ్రెష్ మీన్స్ ఏంటి, స్నానం పానం ఏం చేయలేదండి, జస్ట్ బ్రష్ చేసేసి అలా మేము సంగం ఘాట్కి నడుచుకోవడానికి స్టార్ట్ చేసాం. ఏదైనా నడాల్సిందే. ఓకే, ప్రిపేర్గా ఉండాలి. 4-5 km అయినా నడాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయి వెళ్ళాలి. మాకు ఆటోలు వస్తాయి, మేము అవి వస్తాయి అంటే అవ్వదు. చూసారు దూరం నుంచి కనిపిస్తుంది అయోధ్య సెట్, అది అయోధ్య మందిరం కాదు. ప్రతి సెక్టార్స్లో అలా ఉంటాయి అన్నమాట చాలా వరకు. సో మీరు మార్నింగ్ లేవగానే అలా మీరు నడుచుకుంటూ అటు ఇటు చూసుకొని సెక్టార్ వరకు నడుచుకొని వెళ్ళిపోయారు అనుకోండి. మీరు చాలామంది కన్ఫ్యూజ్ ఏంటంటే మేము కూడా అలానే కన్ఫ్యూజ్ అయ్యాము. ఎక్కడ స్నానం చేయాలి, సెక్టార్లు అంటున్నారు, ఒక 20-30 సెక్టార్లు ఉన్నాయి, ఎక్కడ చేయాలి ఏంటి అనేది మీరు కొంచెం తికమక అవుతూ ఉంటారనమాట. సో మీకు నేను చెప్పేది ఏంటంటే సెక్టార్ గురించి బెంగపడాల్సిన అవసరం లేదు.
మీరు డైరెక్ట్గా అలా నడుచుకుంటూ పోతే మీకు గూగుల్ మ్యాప్స్ ఉన్నా సరే ఓపెన్ అయితే తెలిసిపోతాయి. సంగం అనేది ఎక్కడ ఉంది మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్స్లో కూడా. ఓకేనా. చాలామంది ఎందుకో మరి మన గంగా నదిలో ములిగేస్తున్నారు, యమునా నదిలో ములిగేస్తున్నారు, సంగం దగ్గర చేయట్లేదు స్నానాలు, వదిలేసి ఎక్కడ పడితే అక్కడ ములిగేస్తున్నారు. ఎక్కడ వాటర్ తాలి జనాలు ఉంటే అక్కడ ఇంకా ములిగడం వెళ్ళి. జనాలు అయితే మాత్రం బీభత్సంగా ఉన్నారు భయ్య. సో నాకు తెలిసి స్పెషల్ డేస్లు ఉన్నాయి కదా, అది అవాయిడ్ చేయండి. కొంచెం నార్మల్ డేస్లో వెళ్ళి వచ్చేసేయండి. ఫ్యామిలీస్తో వెళ్తే, లేడీస్తో వెళ్తే మాత్రం కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకోండి మీరు. ఓకేనా. ఇంకా మిగతా చెప్తాను. ఈలోపు మన క్రౌడ్ అంతా ఒకసారి చూసేసేయండి అలాగా. వీడియో జనాలు చూడరా, పెద్ద కాకుల్లో కనబడుతున్నారా. వచ్చాం సంగం ఇదే. పద పద పద. చూశారు కదా ఎంత క్రౌడ్ ఉందో. హెలికాప్టర్ రైడ్గా ఉంది 1800 ఎంతో బుక్ చేసుకోండి కావాలంటే. దాంతోపాటు మీకు మెయిన్ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే సంగం దగ్గర స్నానం చేసే దగ్గర చూశారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. అక్కడే జారిపోవడం కానీ అక్కడే కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట. సో అక్కడే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బోట్ రైడ్లు అయితే మీరు మీ ఇష్టం, ఆల్రెడీ ట్రై చేస్తే చేయొచ్చు, ఎందుకంటే చాలా హెవీ కాస్ట్లో ఉన్నాయి. బోట్ రైడ్ అవసరం లేదు. సంగం అంటే సంగం ఎక్కడైనా ఒకటే కాబట్టి స్నానం చేసుకోవచ్చు. చూడండి అసలు సంగంలో చాలా దారుణం, ముడుకు కూడా నీరు రావట్లేదు. ముడుకులు ములిగినా పోనీ బాగుండే స్నానం చేయడానికి. మరి ఏంటంటే వెళ్ళాం కాబట్టి దైవభక్తి కాబట్టి చేసేయాలి అందులో, ఇంకా అంతే. ఓకే, ఇది గైస్ ఇలా ప్లాన్ చేసుకోండి. ఏజ్డ్ పర్సన్స్ అయితే అవాయిడ్ చేయడమే బెస్ట్ అనుకోండి, ఎందుకంటే అంత క్రౌడ్లో వచ్చి అంత ఆవేశపడిపోవాల్సినంత ఇది కాదు. మీరైతే మాత్రం చూసుకోండి. ఇక్కడతో మన ఇదైతే కంప్లీట్ అయింది. ఏంటి ఎలా రావాలి ఏంటి ప్లాన్ ఏంటి అసలు. ఫుడ్ అయితే మేము 2 days కరెక్ట్గా కంప్లీట్ ఫుడ్డే తినలేదు. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఏం దొరికితే అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, ఎక్కడెక్కడో దొరికితే వెతుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి సాధువులు ఎక్కడ ఉంటారు, నాగ సాధువులు, అఘోరాలు, వీళ్ళందరినీ మేము చాలామందిని చూసాం. మన వీడియోలో కూడా కవర్ చేసాం. ఎక్కడ ఉంటారు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఉంది, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కట్ చేసేస్తున్నాం. ఇక్కడతో సంగ స్నానం అయితే సమాప్తం అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. ఆ వీడియోలో నాగ సాధువులు అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తూ ఎక్కడ ఉంటారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, దానికోసం పార్ట్ 2 కోసం వెయిట్ చూడండి. ఇక్కడ ఇంత సమాప్తం. థ్యాంక్ యూ. శంకర 3 వైపు 3 సెల్లు.